రాష్ట్రంలో గతేడాది కంటే నేరాలు తగ్గాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ ఏడాది మొత్తం 2,28,695 కేసులు నమోదయ్యాయని చెప్పారు డీజీపీ. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మిస్ యూనివర్స్, మెస్సీ ప్రోగ్రామ్స్ ను సక్సెస్ఫుల్ గా జరిపామన్నారు. మర్డర్స్, రేపు కేసులు తగ్గాయన్నారు. కానీ దోపిడీ కేసులు మాత్రం పెరిగాయన్నారు. 2025 ఏడాదికి సంబంధించిన క్రైమ్ రిపోర్టు విడుదల చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. 26 జూన్ రోజు నాడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించిన కారణంగా 26 జూన్ 2025 రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని రీనేమ్ చేశారు. ఈగల్ అని చెప్పి, EAGLE ఈగల్ అని, ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు మీద. అది ఈ సంవత్సరం 173 కోట్ల వర్తైనటువంటి డ్రగ్స్ ని సీజ్ చేసుకున్నది. తర్వాత చాలా మంది పోలీసులో డిపార్ట్మెంట్ ఎంటర్ అయినప్పటికీ కూడా కొంత వాళ్ళకు చాలా మందికి డిగ్రీస్ ఉండకపోవచ్చు. చాలా మంది ఇంటర్మీడియట్ లో ఉండి కానిస్టేబుల్ సెలెక్ట్ అయి ఉంటారు, లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒక MOU చేసుకున్నాం. దాని ప్రకారం వాళ్ళకందరికీ గ్రాడ్యుయేట్ కోర్సులలో గ్రాడ్యుయేట్ కావడానికి వాళ్ళ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఇచ్చిండ్రు. అంత 30,000 మంది ఎవరైతే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఉందో పోలీస్ ఫోర్స్ లో వాళ్లకు గ్రాడ్యుయేషన్ చేసుకునేటువంటి అవకాశం ఈ కారణంగా లభించిందన్నమాట. తర్వాత మొన్న నవంబర్ ఎండింగ్ లో జరిగినటువంటి DGs అండ్ IGs కాన్ఫరెన్స్ లో రాయపూర్ లో జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి షామీర్పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ బెస్ట్ పోలీస్ స్టేషన్ గా, 7వ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా నిలబడ్డది. తర్వాత ఫోన్ల రికవరీ, దొంగతనంకు గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంది. 1,20,000 సెల్ ఫోన్లను రికవర్ చేసి ఈ CIR పోర్టల్ అని చెప్పి, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి, అది 23లో మనం లాంచ్ చేసినాము, ఏప్రిల్ 23లో. దాంట్లో భాగంగా ఇవి ఇన్ని సెల్ ఫోన్లు రికవరీ చేసి భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచినాం. తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ సంబంధించి గోల్డ్ స్టాండర్డ్ పెట్టినాం కాబట్టి, ఒక మంచి అది పెట్టినాం కాబట్టి పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో దాంట్లో కూడా తెలంగాణ పోలీసులకు ఒక అవార్డు వచ్చింది, భారతదేశంలో టాప్ లో ఉన్నందుకని చెప్పి. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది. వేరే భారతదేశం మొత్తంలో 41% పెరిగితే 41% పెరిగింది భారతదేశం మొత్తంలో. దాంతో పోలిస్తే తెలంగాణలో 3% తగ్గింది. అది సైబర్ క్రైమ్ బ్యూరో చేస్తున్నటువంటి బాగా గట్టిగా కృషి చేస్తున్న కారణంగా ఇది తగ్గింది. క్రైమ్ ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం 2.33% క్రైమ్ తగ్గింది. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. దాంతో 2.33% క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో, తెలంగాణలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. అట్లాగే కన్విక్షన్ పర్సెంటేజ్ ఈ సంవత్సరం 38.72% ఉంది. కన్విక్షన్స్, శిక్ష పడ్డ నేరాలు 38.72% ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఇది 35.63 ఉండే. సో ఆ విధంగా మోర్ దెన్ 3% కన్విక్షన్ రేట్ పెరిగింది. ఇందులో డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ కూడా ఉన్నాయి. 4 కేసులలో డెత్ సెంటెన్స్ వచ్చింది, మరణ శిక్ష వచ్చింది. అట్లాగే 216 కేసులలో 320 మందికి యావజ్జీవ శిక్ష పడ్డది, లైఫ్ కన్విక్షన్ పడ్డది 320 మందికి. ఇందులో డిఫరెంట్ కేసులో ఉన్నారు. అందులో రేప్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ సెక్షన్స్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నమాట. అట్లాగే పోక్సో యాక్ట్ కేసులలో, క్రైమ్ అగెన్స్ట్ చిల్డ్రన్, ఆ కేసులలో కూడా 154 మందికి 141 కేసులలో 154 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఇది చిల్డ్రన్ అగెన్స్ట్ గా నేరాలు చేసిన వాళ్లకు.